Hi friends, welcome to Learners Cupboard. A value 40, B value 60. A is what percent of B అడుగుతున్నారు. అంటే A, Bలో ఎంత పర్సెంటేజ్, లేకపోతే Bలో A ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. సో డినామినేటర్లోకి B వస్తుంది, న్యూమరేటర్లోకి A వస్తుంది. ఇంటూ 100. A వాల్యూ 40, B వాల్యూ 60 ఇంటూ 100. 2s 3s. మనం ఫ్రాక్షన్ వాల్యూస్ ఆల్రెడీ చదువుకున్నాం కదా. 2/3 అంటే 66.666%. నెక్స్ట్ B ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ A అంటే Aలో B ఎంత పర్సెంటేజ్, లేకపోతే B Aలో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. సో డినామినేటర్లోకి A వస్తుంది, న్యూమరేటర్లోకి B వస్తుంది. ఇంటూ 100. B వాల్యూ 60, A వాల్యూ 40 ఇంటూ 100. 3s 2s. 3/2 అంటే 2/2 + 1/2 అని రాసుకోవచ్చు. 100 + 50 150% వస్తుంది. లేదంటే మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 250s 3 × 50 150%. అయితే ఇక్కడ కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇక్కడ డినామినేటర్లోకి A వస్తుందా B వస్తుందా అని. చిన్న టిప్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హాఫ్ తర్వాత ఏముంటే అది డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ హాఫ్ తర్వాత B ఉంది, సో B డినామినేటర్లోకి వచ్చింది. ఇక్కడ హాఫ్ తర్వాత A ఉంది, సో A డినామినేటర్లోకి వచ్చింది. ఓకేనా. హాఫ్ తర్వాత ఏముంటే అది డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ Bలో అని అడుగుతున్నారు, Bలో, సో B డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ Aలో అని అడుగుతున్నారు, అంటే A డినామినేటర్లోకి వస్తుంది. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నెంబర్స్ ఈజీగా క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి చేసేసాం. ఒకవేళ 7/6 × 100 అలా వచ్చినాయి అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వవు. మనం ఫ్రాక్షన్ వాల్యూ 6/6 వరకునే చదువుకున్నాం. ఒకవేళ ఎలా వస్తే అప్పుడు ఏం చేయాలంటే 7/6ని మనం 6/6 + 1/6 అని రాసుకోవచ్చు. యాడ్ చేస్తే మళ్ళీ 7/6 వస్తుంది. 6/6 అంటే 100% ప్లస్ 1/6 అంటే 16.66%. 100% ప్లస్ 16.66%. సో టోటల్గా 116.66% వస్తుంది. కాకపోతే ఇదంతా మనం మైండ్లో చేస్తామన్నమాట. 7/6ని 6/6 + 1/6 అని రాసుకోవచ్చు. 6/6 అంటే 100%, 1/6 అంటే 16.66%, 100% ప్లస్ 16.66%. సో టోటల్గా 116.66% వస్తుంది. సో ఇలా మనం ఫాస్ట్గా మైండ్లో చేసేస్తామన్నమాట. ఓకేనా. ఒకవేళ 5/3 × 100 వచ్చింది అనుకోండి, 5/3ని 3/3 + 2/3 అని రాసుకోవచ్చు. 3/3 అంటే 100%, 2/3 అంటే 66.66%, 100% ప్లస్ 66.66%. సో టోటల్ 166.66% వస్తుంది. సో ఇలా కన్వర్ట్ చేసుకుని కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ A ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ B అని అడిగారు. సో మనకి 66.66% వచ్చింది. సో A ఈజ్ 66.66% ఆఫ్ B అవుతుంది. ఇక్కడ 150% వచ్చింది. సో B ఈజ్ 150% ఆఫ్ A. ఒకవేళ సెంటెన్స్లో రాసుకోవాలంటే ఇలా రాసుకుంటారనమాట. ఓకే, కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూద్దాం. 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50. హాఫ్ తర్వాత 50 ఉంది, సో 50 డినామినేటర్లోకి వస్తుంది, 2 న్యూమరేటర్లోకి వస్తుంది. ఇంటూ 100. 50లో 2 ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. 50లో, సో 50 డినామినేటర్లోకి వస్తుంది, 2 న్యూమరేటర్లోకి వస్తుంది. 1s 2s 2 2s 4%. 2 ఈజ్ 4% ఆఫ్ 50. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ పర్సెంట్ ఆఫ్ ఎ డే ఈజ్ 3 hours. అంటే ఒక డేలో 3 hours ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ మనం డేని హవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒక డే అంటే 24 hours. సేమ్ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ హాఫ్ తర్వాత 24 hours ఉంది, సో 24 hours డినామినేటర్లోకి వస్తుంది, 3 hours ఏమో న్యూమరేటర్లోకి వస్తుంది. ఇంటూ 100. 3 1s 3 8s. 1/8 అంటే 12.5%.